హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన శ్రీ స్టార్ట్లో ఏంటంటే బెంగళూరులోని గుడిబండే ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో గుడిబండే ఫోర్ట్కి వెళ్ళే ముందు గుడిబండే లేక్ వస్తుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గుడిబండే ఫోర్ట్ 2 కిలోమీటర్స్ అనమాట. సో ఈ వీడియోని మీకు మొత్తం చూపిస్తాను. సో ట్రెక్కింగ్ వీడియో అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనం ట్రెక్కింగ్ వెళ్తే అక్కడ సన్ వ్యూను అయితే చూడవచ్చు. సో అందుకని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో అలాగే ఫస్ట్ టైం శ్రీ స్టార్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఈ లేక్ అయితే చూడండి, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 5 అయిందనమాట. సో చూడండి అప్పటికే ఎలా ఉందో. సో ఈ గుడిబండే ఫోర్ట్ యొక్క చరిత్రను నెక్స్ట్ అలాగే ట్రెక్కింగ్ వీడియోని మీకు అందిస్తాను. సో ఈ గుడిబండే లేక్ ఏంటంటే మనకి బెంగళూరుకి 93.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం అనంతపురం కూడా వెళ్ళవచ్చు. సో అనంతపురికి బెంగళూరుకి మధ్యలో ఉంటుంది అనమాట, అంటే ఆంధ్ర అండ్ అలాగే కర్ణాటక బార్డర్ అనమాట. సో ఈ లేక్ని అయితే పూర్తిగా చూడండి. తర్వాత ట్రెక్కింగ్ నెక్స్ట్ అలాగే గుడిబండే ఫోర్ట్ యొక్క హిస్టరీని మీకు ఇస్తాను. గుడిబండే ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అప్పటికే మనకి ఎర్లీ మార్నింగ్ అయిపోవస్తుంది. సో మనం కొంచెం ఫాస్ట్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ అలాగే ఇక్కడ అందాలను చూసుకుంటూ నెక్స్ట్ అలాగే గుడిబండే హిస్టరీని అయితే నేను చెప్తాను మీకు. ఈ గుడిబండే కోట అనేది కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో అయితే ఉంది. సో ఇది గుడిబండే పట్టణంలో ఉంది. ఇది సుమారు బెంగళూరు నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ కోటను ఏంటంటే 17వ శతాబ్దంలో బైరేగౌడ అనే పాలెగాలు నిర్మించారు. సో ఈ బైరేగౌడ అనే పాలెగాలు శ్రీ రామానుజాచార్యుల యొక్క అనుచరుడుగా ఉన్నారు. సో అతను ధార్మికమైన పరిపాలకుడుగా అలాగే ప్రజా సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకునే నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. సో ఈ కోట యొక్క విశేషాలకు వస్తే సుమారు ఈ కోట అనేది 7 అంతస్తులు ఉంటుంది. సో మనమైతే ఈ కోట యొక్క ట్రెక్కింగ్ అనేది చేయాలి. అలాగే ఈ కోటలో 19 రకాల నీటి తొట్టెలు అయితే ఉన్నాయి. సో ఇవి వర్షపు నీరుతో అలాగే ఊరై ఉంటాయి అన్నమాట. సో ఈ కోట ఎక్కితే మనం ఇంత లేక్ చూసాం కదండి. సో ఆ లేక్ కూడా మనం చూడొచ్చు. ఆ లేక్కి ఇంకో పేరు ఏంటంటే బైరాసాగర్ చెరువు అంటారనమాట. సో అది కూడా మనం చూడొచ్చు. సో ఈ కోట పైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది. సో ఈ కోటలో భక్తిపరమైన ప్రాముఖ్యతను కూడా ఇస్తుందన్నమాట. సో ఇవి కూడా మనం చూడొచ్చు. సో ఈ గుడిబండే కోట అనేది ప్రకృతి అందాలను మరియు చారిత్రక వైభవాన్ని పురాతన ఇంజనీరింగ్కి మంచి ఉదాహరణ. ఇది 1 డే ట్రిప్గా మనం ట్రెక్కింగ్ వీడియోగా మనకైతే ఈ వీడియోని అయితే మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి ఎలా రావాలనేది చెప్తాను.
సో మనం ఈ గుడిబండే ఫోర్ట్ ఎక్కాలి అంటే, ఈ కోటకి మనం ట్రెక్కింగ్ చేయాలి అంటే మన ఓన్ వెహికల్ అయితే ఎన్నో రేట్లు బెస్ట్ అనమాట. అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈ కోటని ఎక్కితే మనం ఎండను తప్పించుకోవచ్చు, అలాగే ఇక్కడ ఉండే అందాలు, అలాగే సూర్యోదయాన్ని మనం చూడవచ్చు. సో లేట్ అయితే ఈ ఎండలో మనం అయితే ఎక్కలేము. ఒకవేళ మనం బస్సు ద్వారా రావాలి అంటే బెంగళూరు నుంచి మనమైతే చిక్కబల్లాపూర్కి అయితే రావచ్చు. సో అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడ బస్సులు కానీ లేదా ఆటోలో కానీ మనం రావచ్చు. బట్ ఓన్ వెహికల్ అయితే మనం ఫాస్ట్గా అయితే వచ్చి ట్రెక్కింగ్ ఎక్కొచ్చు. అంటే మెయిన్ మన పర్పస్ ఏంటంటే ట్రెక్కింగ్ కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ ఎక్కొచ్చు కాబట్టి ఆ పర్పస్కి అయితే మన ఓన్ వెహికల్లో రావచ్చు అనమాట. అయితే ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం అయితే తీసుకోవాల్సింది తప్పదు. సో డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి, టోపీ తీసుకోవాలి, అలాగే మంచి షూ అయితే వేసుకోండి. ఎందుకంటే చెప్పుల కన్నా షూ అయితే కొంచెం బాగుంటుంది, ట్రెక్కింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఉండేంత కాబట్టి మనం ఫాస్ట్గా కొండ అయితే ఎక్కొచ్చు. సో మనం కొండ ఎక్కేటప్పుడు ఎంత కష్టపడతామో ఎక్కిన తర్వాత ఆ అందాలు చూసి అంత ఆనందపడతాం అన్నమాట. సో ఈ ట్రెక్కింగ్ అయితే మీరు వెళ్ళేటప్పుడు అయితే మిస్ అవ్వద్దు. కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని కూడా చూద్దాము. సో ఇంకా సూర్యుడు ఉదయించలేదు. సో మబ్బులు అయితే చాలా అడ్డం వచ్చున్నాయి. సో చూస్తున్నాం, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఇది మన గుడిబండ ఫోర్ట్. నెక్స్ట్ వీడియోలో మరొక నేచర్ అందాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.